టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ 2,500 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు సంబంధించి తప్పనిసరిగా ఈ 4 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ 4గిట్లో ఏ ఒక్కటి మిస్ చేసుకున్నా కానీ మీకు అయితే డబ్బులు అయితే రావండి. అయితే ఆ 4 మీరు ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, సో ఏమేమి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే పడుతాయండి. ఒకవేళ మీ యొక్క పేరు లేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఎంపీడీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ యొక్క పేరు ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి, లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక సో మీ యొక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది, మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేయబోతున్నారు. అయితే ఈ 2,500 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాలకు ఈ 4 అనేది ఉన్నాయా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ 4గిట్లో ఏ ఒక్కటి మీరు మిస్ చేసినా కానీ మీకైతే డబ్బులు అనేది రాకపోవచ్చు, అంటే 100% రావు అని చెప్పేసి అర్థము. అయితే ఆ 4 దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ 4 మీరు ఒకవేళ చేసుకోవాలన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500 రూపాయలు అయితే మనకు ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి అతి త్వరలో. అయితే మనకు ఈ 4 చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో లేనప్పటికీ మనకైతే డబ్బులు అనేది పడవండి. సో తప్పనిసరిగా యాక్టివేషన్లో ఉందా లేదా అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే బ్యాంక్ అకౌంట్లు అడిగారని చెప్పేసి చాలామంది త్వరగా అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు. సో తప్పనిసరిగా ఆ ఒక్కటి చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మనకేంటంటే ఆధార్తో లింకప్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింకప్ అయిందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ లింకప్ కాకపోతే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ అనేది 10 సంవత్సరాలు కనుక ఉంటే కనుక 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే అదైతే మీరు లింకప్ అయితే చేస్తారు. అప్డేట్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంకులకు తీసుకుని వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోండి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ నెంబర్ అంటే లాస్ట్ టైం మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ వాడుతూ వేరొక మొబైల్ చేంజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇది లింకప్ అనేది చేయాలంటే మేము ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచ్కి వెళ్ళి ఈ బ్యాంక్ అనేది లింకప్ అనేది చేసుకోవచ్చండి ఈ మొబైల్ నెంబరు. సో ఇది 3వ పాయింట్. అలాగే 4th పాయింట్ చూసుకున్నట్లయితే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎన్పిసి అని చెప్పేసి ఒక కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చారు. అయితే మనకు లాస్ట్ ఇయర్ ఈ రూల్ అనేది లేదు. ఎన్పిసి ఉంటేనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా డబ్బులు పడాలన్నా అలాగే మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బులు పడాలన్నా తప్పనిసరిగా ఎన్పిసితో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ అయితే ఉండాలి. సో ఒకవేళ లింకప్ కాని పక్షంలో మీకు అయితే డబ్బులు అయితే పడవండి. ఈ ఎన్పిసి అనేది మీరు ఎక్కడ వెళ్ళి చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకు బ్రాంచులకు సంబంధించి అక్కడ వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీ యొక్క పేరు పైన 2 లేదా 3 అకౌంట్లు ఉంటే కనుక ఆటోమేటిక్ వేరే అకౌంట్లకి ఎన్పిసిఐ ఉంటే కనుక వేరే అకౌంట్లకి ఎన్పిసిఐ ఉండి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారో దానికి మాత్రం ఎన్పిసిఐ లేకపోతే కనుక మీకైతే డబ్బులు అయితే పడవు. సో తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకి తప్పనిసరిగా ఎన్పిసి అనేది ఉండాలి. సో ఎన్పిసి ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి. సో ఈ విధంగా మీరు ఈ 4 అనేది కంప్లీటెడ్గా చేసుకుంటేనే మనకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఏ ఒక్కటి మిస్ చేసినా కానీ మీకు అయితే డబ్బులు పడవండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500కి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, దాంట్లో మీ యొక్క పేరు ఉందో లేదో
చెక్ చేసుకోండి. ఈ అప్డేట్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. మళ్ళీ డబ్బులు విడుదల చేసిన తర్వాత ఏ ఒకటి ప్రాబ్లంలో ఉన్నా కానీ మీకైతే డబ్బులు అందవు. అప్పుడు మీరు టెన్షన్ పడాల్సి అయితే ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ వీడియో ఇప్పుడు చూసి మీరు కొంచెం సెర్చ్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది కంపల్సరీగా అయితే పడతాయండి. ఇవి నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇలాంటి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.